అదేవిధంగా ఇక సర్పంచ్ల విషయం ఇట్లుంటే, ఎవరైతే అంగన్వాడీ టీచర్లు పసిపిల్లలకు పెడతారు కదా, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతా ఉన్నారు. చాలా మంది కూడా ఆ ఉద్యోగాలే చాలా కీలకం. మరి అటువంటి అంగన్వాడీ టీచర్లకు 2 నెలలుగా జీతాలు పెండింగ్లో పెట్టిరట. 2 నెలలుగా అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవట. మరి ఎందుకు జీతాలు వేయలేరు ప్రభుత్వము? ఎందుకు జీతాలని పెండింగ్ పెట్టింది? అంగన్వాడీ టీచర్ల జీతాలని ప్రభుత్వం ఎందుకు ఆపిందో మీకు తెలుసా? మొత్తం కూడా వాళ్ళు ఒక 2 నెలల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి మాకు ఇవ్వాల్సినటువంటి 18,000 రూపాయలు కనీస వేతనం 18,000 చేస్తామని చెప్పి ఆనాడు గొప్ప గొప్ప ప్రకటనలు చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చుడుతోనే అధికారంలోకి వచ్చి రాగానే అంగన్వాడీ టీచర్లందరికీ కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు చిలుక పలుకలు పలికి మొత్తం కూడా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా మంచిగా అరటిపండు తొక్కని తీసి నోట్లో పెట్టినట్టుగా వాళ్ళందరికీ కూడా ఆనాడు కమ్మగా తీయగా మంచి మాటలు చెప్పారు. మరి వాళ్ళ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కింద కానీ లేదంటే ఇంకొక రకంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ అంగన్వాడీ టీచర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా అరే నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన జీతాలు 18,000 అయితే కావచ్చు, ఎంతో కొంత ఆర్థికంగా మన జీతాలు పెరిగితే బాగానే ఉంటుంది కదా, మన కుటుంబాలు నడుస్తాయి కదా, మన పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు, మన ఇంటికి అద్దె కట్టవచ్చు, నిత్యావసర సరుకులకు సంబంధించిన ధరలు కూడా పెరిగిపోతా ఉన్నాయని చెప్పి వాళ్ళంతా కూడా అనుకున్నారు. ఇప్పుడు చూడండి, మనం మొత్తం కూడా గ్యాసులు 19 కేజీల గ్యాస్ సిలిండరు 3,000 వరకు పెరిగిపోయింది. కిలో టమాటా 50 రూపాయలకు చేరుకుంది. ప్రతి దాంట్లో నిత్యావసర సరుకులకు సంబంధించి ధరలు పెరిగినాయి, గ్యాస్ల ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ప్రతిదీ కూడా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. కానీ అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచండి అని చెప్తా ఉంటే జీతాలు పెంచేటటువంటి అంశాన్ని పక్కన పెడితే జీతాలు పెంచుడు దేవుడెరుగు, ఉన్నటువంటి జీతాలకు దిక్కులేదు. ఉన్నటువంటి జీతాలనే 2 నెలలుగా వేయట్లేదట. ప్రభుత్వము అంగన్వాడీ టీచర్ల పైన కక్ష పెట్టుకుంటుందా? మరి అంగన్వాడీ టీచర్లకు 2 నెలలుగా జీతాలు ఎందుకు పెండింగ్లో పెట్టింది? అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఇవాళ అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లకుండా ఉంటే గ్రామ స్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంటుంది? పిల్లలందరూ కూడా ఏమవుతారు? గల్లీల లోపలే మొత్తం కూడా పిచ్చి పిచ్చి అలవాట్లు నేర్చుకొని వాళ్ళందరూ కూడా అంగన్వాడీ కేంద్రానికి అభం శుభం తెలియనటువంటి పసికందులు చిన్న చిన్న పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రాలకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ఆనాడు గతంలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మేము కనుక అధికారంలోకి వస్తే అధికారంలో కొన్ని వచ్చుడుతోనే అంటే ఇక ఎట్లా అంటే మొత్తం కూడా చిలుక పలుకులు. అధికారంలోకి వచ్చి రాగానే అంగన్వాడీ టీచర్లందరికీ కూడా కనీసం 18,000 రూపాయల వేతనాన్ని ఇస్తాము, 18,000 రూపాయలకు వాళ్ళ జీతాలని పెంపు చేస్తాము, ఇటువంటి తీయటి మాటలు ఆనాడు చెప్పింది. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాటని ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఉంటారో వీళ్ళందరూ కూడా అడిగినందుకు వాళ్ళ పైన కేసులు పెట్టడము, వాళ్ళని నిర్బంధించడము, వాళ్ళ గొంతుని నొక్కే ప్రయత్నం చేయడము. సో ఇవన్నీ ఎన్ని చేసినా కూడా వాళ్ళని ఎంత ఆపే ప్రయత్నం చేసినా ఎంత కంట్రోల్ చేసినా కూడా అంగన్వాడీ టీచర్లు ఆగట్లేదు. జీతాలు పెంపు చేయండి, మీరు మాకు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకోండి, మీరు మాట మీద ఉండండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. సో ఇట్లయితే మనకు కుదరట్లేదని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎన్ని రకాలుగా చూసినా కూడా అంగన్వాడీ టీచర్లు మాత్రం ఆగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వచ్చి పెంపు చేసే వరకు విడిచిపెట్టేది లేదు ప్రభుత్వాన్ని. మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తే మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వాళ్ళ జీతాలను ఆపేసింది. 2 నెలలుగా జీతాలు రాక మొత్తం కూడా అంగన్వాడీ టీచర్లు పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. చిట్టీలు కట్టుకోవాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి, ఇంట్లోకి తెచ్చుకోవాలి కదా, పప్పు అయినా నూనె అయినా చింతపండు అయినా ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయినాయి వాటికి. అంగన్వాడీ టీచర్లకు మాత్రం జీతాలు పెరగలేవు. మరి ఎందుకు పెరగలేదు, ఎందుకు పెంచట్లేదు? మీరు ఇచ్చినటువంటి మాటనే కదని చెప్పేసి వాళ్ళు ఒక మాట అడిగినందుకే, వాళ్ళు ప్రశ్నించినందుకే జీతాలు పెంపు చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించినందుకే వాళ్ళ జీతాలని ఇచ్చేటటువంటి జీతాలని ఆపేసింది. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా అన్న ఎక్కడన్నా? ఇంత దిక్కుమాలినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అంగన్వాడీ టీచర్లకు పాపం వచ్చేదే అరకొర జీతము, మీరు ఇచ్చేదే అరకొర జీతము, ఆ జీతంలో కూడా మీరు దాన్ని 2 నెలలుగా వేయకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆలోచన చేయాలి కదా ప్రభుత్వము.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వం వెంటనే గుర్తించి జీతాలని పెంపు చేయాలి. దానికంటే ముందుగా పెండింగ్ లో ఉన్నటువంటి 2 నెలల జీతాలని విడుదల చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి నా పర్సనల్ గా అంగన్వాడీ టీచర్లందరి తరపు నుంచి ఎంఎల్ఆర్ న్యూస్ వేదిక తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను. మాటలు చెప్పడం కాదు, అధికారంలోకి రాకముందు వచ్చి రాగానే 18,000 రూపాయలు చేసామని చెప్పి వాళ్ళకు మీరు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి అడుగుతా ఉన్నారు. మరి అక్కడి వరకు ఎందుకు తెచ్చుకోవాలి ప్రభుత్వం? ముందే జీతాలు పెంపు చేసి అయిపోతుంది కదా. జీతాలు పెంపు చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పి చెప్పారు. మరి మొదటి 100 రోజులు వాళ్ళందరూ కూడా పాపం ఏమనలే. సంవత్సరం వరకు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపెట్టలేరు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసారు పెంచుతారు కావచ్చు అని చెప్పి. కానీ అప్పటి వరకు కనీసం ఎంత ఎదురు చూసినా ప్రభుత్వానికి మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి కొనసాగుతుండడంతో అంగన్వాడీ టీచర్ల ఓపిక నశించి వాళ్ళు చూసి 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 వాళ్ళ ఓపిక మొత్తం కూడా చచ్చిపోయి ఇక ఈ ప్రభుత్వం చేసేలా లేదు, మన జీతాలని పెంపు చేయదు కావచ్చు అని చెప్పి వాళ్ళే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వమే చేసింది. అట్లా ప్రభుత్వం కనుక జీతాలు పెంపు చేస్తుంటే వాళ్ళు రోడ్లపైకి రాకపోతుండే, ధర్నాలు చేయకపోతుండే. మరి వాళ్ళ జీతాలు పెంపు చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి జీతాలు వేయకుండా ఇబ్బంది పెడతారా? మీరు వాళ్ళతో పెట్టుకుంటే కనుక ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. వాళ్ళు ఓట్లు వేస్తేనే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంగన్వాడీ టీచర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చింది అనేది ఒకసారి గుర్తుపెట్టుకొని ఇక వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ జీతాలని ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి నేను వాళ్ళందరి తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మీరేమనుకుంటా ఉన్నారు? అంగన్వాడీ టీచర్లందరికీ 2 నెలలుగా జీతాలు రాకపోవడం, అదేవిధంగా ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి ఏదైతే జీతాలు పెంపు చేస్తామని చెప్పి చెప్పిందో ఆ మాట నిలబెట్టుకోకపోవడం, రెండిటికి కూడా చాలా చర్చలు దారితీస్తా ఉన్నాయి. 2 అంశాలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. చాలా మంది అంగన్వాడీ టీచర్లు కూడా ప్రభుత్వం పైన కొంత మండిపడతా ఉన్నారు. మరి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని అంగన్వాడీ టీచర్లకు జీతాలు వేయాలి, దాంతో పాటుగా జీతాలని పెంపు చేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం. దాంతో పాటుగా మీరేమనుకుంటా ఉన్నారు? అంగన్వాడీ టీచర్లకు సంబంధించి, వాళ్ళ జీతాలకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళ జీతాల పెంపుకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పెట్టండి. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ బల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ చుట్టుపక్కల ఎవరికి అన్యాయం జరిగినా, ఎటువంటి కష్టాలు ఉన్నా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఏమున్నా కూడా మీకు ఎవరైనా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మన నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి వాట్సాప్లో ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా క్వశ్చన్ చేద్దాం. బరాబర్ బాజాప్తగా అడుగుదాం. ఎటువంటి భయపడకుండా నిజాయితీగా నిలదీసే ప్రయత్నం చేద్దాం. ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మన ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.